నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. మొత్తం 33 అజెండాల అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.0కు పచ్చజెండా ఊపింది. పర్యాటక ప్రాజెక్టులకి ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకి ఆమోదం తెలిపింది. అధికారిక భాష కమిషన్ పేరు మార్పునికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సాగు భూమిని వ్యవసాయేతరంగా మార్పు చేసేలాగా నాలా చట్ట సవరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 51వ సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకి కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. రాజధాని పరిధి 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. ఎమ్మెల్యేల ప్రవర్తనని ప్రస్తావించారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. కష్టాల క్లియరెన్స్ లో అమాత్యులు వేగం పెంచాలని సూచించారు. అధికారుల స్థాయిలో మంత్రులు ఇంకా స్పీడ్ పెంచాలని స్పష్టం చేశారు. దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై వస్తున్న ఫిర్యాదుల్ని లోకేష్ దృష్టికి మంత్రులు తీసుకువెళ్లారు. అర్హులెవరూ నష్టపోకుండా పింఛన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుందామని వారికి లోకేష్ తెలిపారు. పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం 4O 2025-30 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గతంలో మనం చూశాం, చెత్త పన్ను కూడా వేసి ప్రజల మీద భారం మోపారు. కానీ చెత్తని క్లియర్ చేయలేక దాదాపు 80,000 టన్నుల్ని వారసత్వంగా కొత్త ప్రభుత్వానికి కూడా అందించడం జరిగింది గత ప్రభుత్వం. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ వేస్ట్ అంతటిని కూడా మనం ప్రాపర్ ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేసి దీన్ని రీసైకిల్ చేసి దీని ద్వారా ఆదాయాన్ని పొందడం ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ఎంఎస్ఎంఈని కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని వినియోగించుకుని ఫ్యాక్టరీస్ ఎంఎస్ఎంఈస్ స్థాపించాలని ఔత్సాహికులకి ల్యాండ్ అలాట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా ఇన్సెంటివ్స్ కానివ్వండి, అది కూడా ఈ పాలసీలో చెప్పబడింది. కాబట్టి ఇది రాబోయే సంవత్సరాల్లో పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ ని సాధించడమే కాకుండా దీని ద్వారా ఆదాయాన్ని కూడా పొంది ఏదైతే విజన్ 2047 ఉందో ఆ లైన్ లో ఈ ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఏపీ టూరిజం భూమి కేటాయింపు విధానం 2024-29కి అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ల్యాండ్ అలాట్మెంట్ చేసినాక దాన్ని ఎటువంటి డెవలప్మెంట్ చేయకోకుండా ఆ ప్రాజెక్ట్ ని డిలే చేసే ప్రాసెస్ మనం చాలా చూసాం. అటువంటి వాటిని నివారించడానికి కానివ్వండి, అదేవిధంగా ఒకే ప్రాజెక్టుకి ఇద్దరు పోటీ పడితే ఏ విధమైన ఎవాల్యుయేషన్ చేయాలి, వారి ఫైనాన్షియల్ కెపాసిటీ కానివ్వండి, ఎవరైతే పెద్ద ప్రాజెక్టు పెడితే ఎక్కువ రూమ్స్ ని ఏర్పాటు చేస్తారో కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి వారికి కేటాయించాలనేది పాలసీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే భూమి హ్యాండ్ ఓవర్ చేసిన 3 నెలల్లోనే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలనే కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. లార్జ్ ప్రాజెక్ట్స్ అయితే 2 years లో పూర్తి చేయాలి. అదేవిధంగా మెగా ప్రాజెక్ట్స్ అయితే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. అల్ట్రా మెగా అయితే 4 సంవత్సరాల్లో చేయాలని చెప్పేసి కూడా నిబంధనలు పెడతాం జరిగింది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ని అసాధారణంగా డిలే చేసినట్లయితే భూమి కేటాయింపులను కూడా క్యాన్సిల్ చేస్తానికి కూడా ప్రభుత్వం హక్కు పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అధికార భాష కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాష కమిషన్ గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూమి చట్టం 2006 రద్దు చేసే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చట్టం 2016, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014, ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం 1920 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965లకు కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే అవకాశాల కోసం వెతుక్కోకుండా వాటిని సృష్టించి ఆవిష్కరించే స్థాయికి మహిళలు ఎదగాలని సిఐఐ మహిళా విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన కాన్క్లేవ్ లో వివిధ రంగాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లోనూ మహిళలు అగ్రస్థానాన నిలవాలనే బలమైన ఆకాంక్ష ఇంకా వాస్తవంలో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ సమాజంలో ఆడ మగ మధ్య తేడా ఉండటంతో పాటు వివిధ అంశాలు ఇందుకు ప్రతిబంధకంగా ఉన్నాయని చెప్పారు. సమాజ నిర్మాణంలో మహిళా నాయకత్వం ఎలా అభివృద్ధి చెందాలనే అంశంపై సిఐఐ మహిళా విభాగం విభిన్న రంగాల ప్రముఖుల నుంచి అభిప్రాయాలు, సూచనలు సేకరించింది.
Given an opportunity, ladies will make their own impact. But now these are the days, opportunities, అవకాశాల కోసం వెతకడం కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి అవకాశాలని అంతిపుచ్చుకొని మనమే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ సాంకేతిక ఆధునిక కాలంలో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఆ అవకాశాలు మెండుగా ఉన్నాయి. మనకు ఉన్నటువంటి అవకాశాలని మనం అందిపుచ్చుకొని మన ఓన్ ఇంపాక్ట్ మనం వేస్తే సమాజంలో అవకాశాలకి కొదువ లేదు అని చెప్పేటటువంటి ఈ రోజుల్లో లీడర్షిప్కి ప్రాధాన్యం ఇస్తే ఇంకా బాగుంటుంది. ఆ లీడర్షిప్ని మనలో మనం వెతుక్కోవాలి. మన బలంని ఇంకా శక్తివంతం చేసుకోవాలి. వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ అవర్ స్ట్రెంగ్స్. బలహీనతల్ని ఇంకా పరచాలి. అంటే వీ హ్యావ్ టు వీకెన్ అవర్ వీక్నెసెస్. అలా చేస్తే ఖచ్చితంగా లేడీస్ విల్ మేక్ వండర్స్. చాలా గొప్పగా చెప్పుకుంటాం, విమెన్ స్పేస్లోకి వెళ్ళారు, లేకపోతే చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి విమెన్ సీఈఓస్గా ఉన్నారని చెప్తున్నా కూడా రియాలిటీ ఏంటంటే ఓన్లీ 12% వరకే విమెన్ కొంచెం లీడర్షిప్ రోల్స్లోకి వెళ్తున్నారు. ఒకటి జెండర్ బయాస్ అని ఉండొచ్చు, ఆడ మగ అనే తేడా ఉంటుంది. లేకపోతే వర్క్ ఎన్విరాన్మెంట్ ఒక రిజిడ్గా ఉండి లేడీస్కి ఫ్లెక్సిబుల్గా ఉండట్లేదు. అలాగే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, లేకపోతే స్టీరియో టైప్స్ ఏంటంటే ఇంకా మనం మగవాళ్ళే అది కానీ మైండ్ సెట్ ఇంకా కొన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చి మన గవర్నమెంట్ చూస్తే మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రో విమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, గొప్ప గొప్ప పొజిషన్స్లోకి వెళ్ళాలి అనేది మైండ్ సెట్. సో దానివల్ల విమెన్ కూడా ఎంపవర్ అయ్యి సాధికారత చేరుకొని మంచి మంచి పొజిషన్స్లో ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఉమెన్ని ఒక ప్రొఫెషనల్స్గా డెవలప్ అవటానికి అండ్ అట్ ది సేమ్ టైమ్ టు గివ్ దెమ్ ద మోరల్ సపోర్ట్ విచ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ ద సొసైటీ టు బ్రేక్ దీస్ జెండర్ బ్యారియర్స్. సో ఈ ప్లాట్ఫామ్ అందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అండ్ దిస్ ఇనిషియేటివ్ ఈజ్ వండర్ఫుల్. అంతరిక్షయానం కోసం చాలా శిక్షణ తీసుకున్నట్లు భారత వ్యోమగామి కెప్టెన్ సుభాన్షు శుక్లా తెలిపారు. ఢిల్లీలో ఆయన ఇస్రో IS-60 చైర్మన్ వి నారాయణ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. అంతరిక్షంలో తన అనుభవాలని పంచుకున్నారు. ఇది దేశం మొత్తానికి చెందిన మిషన్. క్షేత్రస్థాయిలో నేర్చుకున్న దానికంటే అంతరిక్షంలో అనుభవం చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే భూమి చాలా అద్భుతంగా కనిపించింది. యాక్సియా మిషన్ కోసం చాలా కష్టపడి పనిచేశాం. మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారు. ISS నుంచి కొన్ని ఫోటోలు తీసుకొచ్చాం. ఏడాదిగా ఈ మిషన్ కోసం ఎంతో సమాచారం సేకరించాను. ఈ సమాచారం గగన్యాన్ మిషన్ కి ఉపయోగపడుతుంది. ప్రతి భారతీయుడి కలని నెరవేర్చడం నాకు గర్వకారణమని తెలిపారు. Benefit of executing a human spaceflight mission end to end is more than the training actually. The supplementary knowledge that you get just by being there, the experience of it is invaluable. And I think all of this information that I have been able to collect in the past 1 year is going to be extremely useful for us for our own mission, the Gaganyaan and the Bharatiya Antariksh Station. And very soon we shall see somebody traveling up in our capsule from our rocket, from our soil. The training prepares you very well for the mission, but the experience is very different from what you learn on ground. On orbit, when we reached, and you would have seen that the body undergoes a lot of changes. There are different things that happen to you. And then when you have spent 20 days, आप जब रह चुके हैं वहाँ पे 20 दिन के बाद, when you come back, then again the body forgets of how it is to live in gravity. I narrated this incident in one of the interviews, I think before, that I was sitting on my bed and I was holding my laptop, and the habit was so ingrained in me that I held my laptop and I left it, hoping that it will float. But unfortunately we have gravity here, so it just fell down, and thankfully nothing happened because of the carbon. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టిటిడిలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బిఆర్ నాయుడికి లేదని అన్నారు. జుట్టు తెప్పిస్తామని, మోకాల నొప్పులు తగ్గిస్తామని మోసం చేశారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం TV5 లో అశ్లీల ప్రోగ్రామ్స్ వేయలేదా? అసలు శ్రీవారి టికెట్లు బ్లాకులు అమ్ముతుంటే చర్యలేవి అని బిఆర్ నాయుడిని అంబటి రాంబాబు ప్రశ్నించారు. బిఆర్ నాయుడు టీచర్, బ్రోకర్, రాజకీయాలు చేసే వ్యక్తి. బాబు భజన చేసి టిటిడి చైర్మన్ అయ్యాడు. కాలు పెట్టగానే తిరుపతిలో 6 భక్తులు చనిపోయారు. దైవాన్ని అడ్డుపెట్టుకుని బిఆర్ నాయుడు వ్యాపారం చేస్తున్నాడు. తిరుమల ప్రతిష్టతను దెబ్బతీస్తున్నాడు. గోవింద నామస్మరణ మరిచి దూషణలు చేస్తున్నాడు. అందుకు తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటాడని అంబటి తెలిపారు. ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఎలా గౌరవించాలో అలా గౌరవించడం లేదు. తాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ధోరణి తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైనటువంటి విఘాతం కలిగించే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. సరే, మనం కొండ కింద ఎన్ని పాపాలు చేసినా కొండ పైకి వెళ్ళినప్పుడు గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ పాప పరిష్కారం కోసం
దైవాన్ని దర్శించుకుంటాం. కానీ ఈయన తిరుపతి చైర్మన్ అయినా, కొండ మీదకు వెళ్ళిన గోవిందనామస్మరణ మరిచిపోయి దూషణ భూషణలు బూతులు మాట్లాడేటటువంటి సమావేశాలు, మీడియా సమావేశాలు చూస్తున్నప్పుడు హిందువులుగా ప్రతి ఒక్కరూ బాధపడవలసిందేనని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన ఎలా ఈ టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యాడు? ఏమన్నా అంతకుముందు దైవసేవ చేసి అయ్యాడా? లేకపోతే సమాజానికి సేవ చేసి ఏమన్నా అయ్యాడా? లేక హిందూ మతాన్ని విపరీతంగా గౌరవించి ప్రచారం చేసి అందువల్ల అయ్యాడా అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే వీటికి బిఆర్ నాయుడు గారికి ఏ విధమైన సంబంధం లేదు. ఆయన కేవలం ఒక వ్యాపారి. సరే, బీఎస్సీలో చిన్న ఉద్యోగం చేసేవాడు, బిహెచ్సిఎల్లో. సరే, ఏదో పైకి వచ్చాడు, కింద మీద పడ్డాడు, దొంగతనాలు చేశాడో, దౌర్జన్యాలు చేశాడో, మోసాలు చేశాడో, ఒక స్థాయికి వచ్చాడు. టీవీ5 పెట్టాడు. టీవీ5లో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టేటటువంటి కార్యక్రమం, డిబేట్కి పిలిచి అందరి చేత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారిని పొగిడే కార్యక్రమం. ఇదే కదా మీరు చేసింది? ఇది మీరు చేసిన సేవ. ప్రపంచానికి కాదు, హిందుత్వానికి కాదు, దైవానికి కాదు, మీరు చేసిన సేవ అంతా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం మీరు పడినటువంటి పాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణలు చేసేటటువంటి కార్యక్రమం చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గౌరవించే కార్యక్రమం చేసి ఈ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రానికి మిమ్మల్ని చైర్మన్గా పెట్టాడు. ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి 15వ యూనిట్ ఇన్ఛార్జి గాలి సతీష్ బాబు జన్మదిన వేడుకలు పాతగుంటూరులోని సూర్యనగర్ శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాస్ట్రీ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి గాలి సతీష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వీడితో మాట్లాడారు. తన గెలుపునికి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అహర్నిశలు గాలి సతీష్ బాబు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో మరిన్ని ఉన్నత పదవుల్ని అధిరోహించాలని, దేవుడు ఆయురారోగ్యాలు నిండుగా ఇవ్వాలని, కుటుంబ సమేతంగా సంతోషంగా జీవించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎల్లావుల అశోక్, షేక్ మీరావలి, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సోదర సమానుడు, నాకు అత్యంత ఆప్తుడుగా, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి సోదరుడు గాలి సతీష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఆయనకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు, వారి కుటుంబానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతాము. ఈరోజు జన్మదినం అనేది ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారు. కానీ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజాసేవకు, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాలని ఒక చక్కటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు సతీష్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతాము. ఎందుకంటే సంతోషాన్ని కూడా ప్రజాసేవ కోసం, ప్రజల కోసం చేయాలనేటువంటి తపన, ఆలోచన ఉన్నటువంటి సోదరుడు సతీష్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కొనసాగడంతో పాటు నిత్యం కూడా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ తను సంపాదించేటువంటి ప్రతి ఒక్క రూపాయిలో కూడా సమాజం పట్ల ఆలోచన కలిగినటువంటి సోదరుడు సతీష్ గారు అనేక రకాలుగా గతంలో కూడా మనందరం కూడా చూసాం. ఇప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా తన వంతు సహాయకాలు అందిస్తూ నాకు చేదోడు వాదోడుగా మనందరం కూడా దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ప్రతినిత్యం కూడా ఈయన చూసేటువంటి ఈరోజు సోషల్ మీడియా ఏదైతే ఐటీడీపీ ఉందో, ఐటీడీపీ ఆవిర్భావం నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉంటున్నటువంటి సతీష్ బాబు గారు అనేక సందర్భాల్లో పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేటువంటి కార్యక్రమంతో పాటు తోడుగా ఉంటాడని, ఏ పని చేసినా కూడా సతీష్ చాలా సిన్సియర్గా చేస్తాడు. అలాగనే పార్టీకి కూడా అలాగనే చేస్తాడు. ఐటీడీపీలో మా అందరూ కూడా ఎంతో అండదండగా ఉండే మమ్మల్ని అందరినీ కూడా ప్రమోట్ చేయడంలో కానీ ఇందులో కానీ ముందుండి
అలాగనే పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా సతీష్ చాలా కష్టపడ్డాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఏది ఆశించకుండా పనిచేయడం చాలా గొప్పది. ఇది మన సతీష్ కూడా అలాగనే ఎటువంటి ఆలోచనలు కానీ దాన్ని ఏమంటారు ఆశ లేకుండా పార్టీ కోసం కష్టపడతాడు. అలాగే మా నజీర్ గారికి కూడా ఇలాగనే తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ తెలుగుదేశం మిత్రులు తెలుగుదేశం మిత్రులందరికీ, నాయకులకి, ఎమ్మెల్యే గారికి అందరికీ మా నమస్కారాలు అండి. పోతే మా బాబు చదువుకునేటప్పుడే నుంచి కూడా ఈ పిచ్చి తెలుగుదేశం నేను చాలా 15 సంవత్సరాలు చేయబడింది గారి దగ్గర 2 మాట ఆయన ఎమ్మెల్యేలు అయినప్పుడు నేను చేశాను. తర్వాత భాషగా టైంలో కూడా నేను తిరిగాను. సరే అప్పటి నుంచి ఇప్పుడు నాకు బాబు నేను తిరగలేదు. ఇప్పుడు మా బాబు తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు అంటే పిచ్చి అండి మాకు, మా ఫ్యామిలీకే పిచ్చి. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా. అందుకని మా బాబు తిరుగుతుంటే ఇక్కడ సరేలే మా ఓటు చేస్తున్నాడు అని నేను రాలేకపోతున్నాను, తిరగలేను. మా ఎమ్మెల్యే గారు దగ్గర మా సతీష్ తిరుగుతున్నాడు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని 3వ వార్డులో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు వైసీపీ నేతలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లని కలిసి వినతిపత్రం అందజేశారు. వైసీపీ నేతలు మాట్లాడుతూ కొత్తగా ప్రకటించిన ఓటర్ల జాబితాలో 3వ వార్డులో 484 ఓట్లు తగ్గాయని చెప్పారు. కమిషనర్ ఓటరు జాబితాపై మరొకసారి విచారణ చేయాలని కోరారు. అవసరమైతే తాము ఎన్నికల కమిషన్ ని హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. దాచేపల్లి నగర పంచాయతీ 3వ వార్డు బై ఎలక్షన్ల కొరకు నోటిఫికేషన్ తొందరలో రాబోతుందని కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. దానిగాను బై ఎలక్షన్లో 1596 ఓట్లు 3వ వార్డు లిస్టుగా ఉంది. కానీ ఇప్పుడున్న కమిషనర్ గారు 1112 ఓట్లతోటి ఒక నమూనా తయారు చేసినారు. దాదాపు 3వ వార్డులో ఓటు వేసినటువంటి 484 ఓటర్లు ఓటు హక్కుని కోల్పోవటం జరుగుతుంది. మేము ఒకటే కమిషనర్ గారికి అభ్యర్థిస్తున్నాం, 3వ వార్డులో ఉన్నటువంటి పాత ఓటర్ లిస్టు ప్రకారం, దానికి సంబంధించినటువంటి బౌండరీ ప్రకారం ఓటర్ లిస్టుని కానివ్వండి, అదే రిజర్వేషన్ని కానివ్వండి మార్చటం అది చట్టానికి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి మేము కమిషనర్ గారికి కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ గారికి కానివ్వండి ఓటే కోరుతున్నాం. ఉన్నటువంటి 3వ వార్డు బై ఎలక్షన్లో పాత ఓటర్ లిస్టునే కంటిన్యూషన్ చేయవలసిందిగా కోరుతున్నాం. లేని ఎడల దానికి ఓట్లు కోల్పోయేటువంటి 484 మంది ప్రజలు ఓటు హక్కుని కోల్పోతారు. దానికి లీగల్గా మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి కానివ్వండి, కలెక్టర్ గారికి కానివ్వండి, హైకోర్టుకు కూడా అప్పీల్ చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి 3వ వార్డు ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి ఓటు హక్కు కోల్పోయేటువంటి ప్రతి ఒక్కరూ భాగస్వాములై కమిషనర్ గారి ఆఫీస్కి వచ్చి అడగవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. గురివింత కించ సామెతగా ఈ పిటిషన్ ఉందని ఆక్షేపించారు. తాడేపల్లి డైరెక్షన్లోనే ఈ పిటిషన్ వేశారని మండిపడ్డారు. గురువారం గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో విజయ్ కుమార్ 100 కోట్లు వెనకేసుకోలేదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని వివరించారు. ఏదో ఒక విధంగా చేస్తున్నటువంటి పనులకు ఆటంకాలు కల్పించాలి, జరుగుతున్నటువంటి మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళకూడదు, డైవర్ట్ చేయాలి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ఏ రకంగా చేస్తుంది అనటానికి ఇవాళ ఒక నిదర్శనం. ఈ రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అనే ఆయన 4 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఏంటంటే దాంట్లో సారాంశం,
పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారు. ప్రజల కోసం పనిచేయట్లేదు. సో దీనికి గాను కొన్ని డైరెక్షన్స్ ఇమ్మని, కొన్ని ఎంక్వైరీలు చేయమని ఈయన మేధా సంపత్తిని అంతా దాంట్లో పెట్టి ఒక మేధావిని అనే ఒక ఆలోచనతో కోర్టులో పిటిషన్ వేసింది. మిస్కాండక్ట్ అంట, డిస్కనెక్ట్ చేసుకోవాలంటే చాలా చాలా పదాలన్నీ ఆ పిటిషన్లో వాడారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మంత్రిత్వ శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ అనే శాఖకి ఏ రకంగా దాన్ని చనిపోయినటువంటి ఒక వ్యవస్థని మళ్ళా పునరుజ్జీవం చేస్తూ ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లందరికీ కూడా ఏ రకంగా గౌరవం కల్పించాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరూ తెలుసు, పక్క రాష్ట్రంలో వాళ్ళకి కూడా తెలుసు. కానీ దౌర్భాగ్యం అనేది ఈ పెద్ద మనిషికి తెలియకపోవటం. రిటైర్ అయిన తర్వాత ఒక పార్టీ కూడా పెట్టాడు, లిబరేషన్ కాంగ్రెస్ అని. దాని ద్వారా గతంలో పోటీ కూడా చేశాడు. మరి రిటైర్డ్ ఐఏఎస్ వదిలేసి అయిపోయిన తర్వాత రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన తర్వాతనే కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఆగస్టు 28వ తేదీన విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ దినాన్ని విద్యుత్ పోరాట ప్రతిజ్ఞ దినంగా జరపాలని 10 వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. దానిలో భాగంగా రాష్ట్ర ప్రజానికం విద్యుత్ అమరవీరులకు నివాళులర్పిస్తూ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేయాలని కోరారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వామపక్ష పార్టీల నేతలు మాట్లాడారు. గతంలో జరిగిన విద్యుత్ ఉద్యమ పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను గుర్తు చేశారు. విద్యుత్ భారాలతో పాటు స్మార్ట్ మీటర్ల బిగింపునికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావేదిక ఆధ్వర్యంలో ప్రతిఘటన ఉద్యమం సాగుతుందని తెలిపారు. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఆగస్టు 28వ తేదీన జరిగే ప్రతిజ్ఞ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ, సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి నరసింహారావు, సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ పోలిట్ బ్యూరో సభ్యులు మన్నవ హరిప్రసాద్, సిపిఐ ఎంఎల్ ప్రజాపోరు నాయకులు పి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూడా ఇంటింటికి మీటర్లు బిగిస్తారు. రానున్న కాలంలో ఈ మీటర్లు బిగించడం పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున అవర్ టు అవర్ ఛార్జీలు అనేటువంటి పేరు మీద, ప్రీపెయిడ్ ఛార్జీలు అనేటువంటి పేరు మీద, పీక్ అవర్ ఛార్జీలు, పీక్ సీజన్ ఛార్జీల పేరు మీద రకరకాలైనటువంటి పేర్లు పెట్టి భారీ ఎత్తున విద్యుత్ భారాలు మోపబోతూ ఉన్నారు. అందుకనే దీన్ని ప్రతిఘటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రతిఘటన పోరాటం జరుగుతూ ఉంది. ఈ ప్రతిఘటన పోరాటాన్ని వామపక్ష పార్టీలన్నీ కూడా పూర్తిగా బలపరుస్తూ ఉన్నాయి. ఈ విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం మోపుతున్నటువంటి విద్యుత్ భారాలకి, అట్లా స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా ప్రజానీకమంతా ఐక్యమై పోరాడతామని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రతిజ్ఞ గుంటూరు జిల్లాలోని అన్ని పట్టణాలు, మండల కేంద్రాలతో పాటు గ్రామాలు, అట్లా పట్టణాల్లో, వార్డుల్లో కూడా ప్రజల నివాస ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి అనేటువంటిది వామపక్ష పార్టీలు పిలిపిస్తూ ఉన్నాయి. ప్రజానీకం అంతా కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రోజున వామపక్షాలకు సంబంధించి గతంలో ఏదైతే 2000 సంవత్సరంలో బషీరాబాద్లో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో ఆ రోజున అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి అప్పటికే వివిధ ఆందోళనలుగా ఫలితంగా ఆ రోజు చలో హైదరాబాద్ పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. చలో హైదరాబాద్ భాగంగా విద్యుత్ ఛార్జీలు ఏదైతే భారానికి వ్యతిరేకంగా జరుగుతున్న దాంట్లో మరి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం లాఠీ ఛార్జీలు చేయటం, లాఠీ ఛార్జీలు అంతటితో కాకుండా కాల్పులు కూడా జరిపి మరి కాల్పుల్లో కూడా 3 అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ 10 సంవత్సరం మరి ఆగస్టు 28వ తారీఖున వారిని స్మరించుకుంటూ 20 నుంచి కూడా ఈ 10 సంవత్సరాల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా మరి ఏదైతే విద్యుత్ సంస్కరణల పేరుతోటి అప్పటికిప్పటికి కూడా ఆ రోజున జరిగిన ఉద్యమం ఫలితంగా 10 సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు రాని తెలుగుదేశం ప్రభుత్వం ఆ రకంగా పరిపాలన కొనసాగించడం, తర్వాత అధికారంలోకి వచ్చిన మరి వైసీపీ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి వివిధ పేర్లతోటి స్మార్ట్ మీటర్లకు సంబంధించి కొత్తగా స్మార్ట్ మీటర్లు తీసుకురావటం, అట్లాగే రైతులకి మీటర్లు బిగించడం, ఇవన్నిటికంటే స్పీడ్గా మరి వారి చర్యల్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు.
దాంట్లో భాగంగా ఇప్పటికే వామపక్షాలుగా వివిధ పార్టీలుగా అనంతరం వామపక్ష ఐక్యోద్యమం కూడా మరి కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికీ మరి నగరాల్లో పట్టణాల్లో కూడా మరి ఈ ఉద్యమానికి మరి జనాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అయినా వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మరి కేంద్రానికి లొగ్గి మరి వారి ప్రక్రియ వారు ప్రారంభించిన పరిస్థితిలో మరి ఎన్నికలు రావటం, ఎన్నికల్లో అప్పుడు దాకా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే కాకుండా స్మార్ట్ మీటర్లు ఏదైతే బిగిస్తూ ఉన్నారో అవన్నీ కూడా బిగిస్తే మీరు పగలగొట్టండి, మీకు తోడుగా మా పార్టీ ఉంటుందని లోకేష్ గారు కూడా మంత్రివర్యులు చెప్పడం జరిగింది. అవన్నీ రోజున తగ్గించపోగా ట్రోప్ ఛార్జీల పేరుతోటి, అదనపు ఛార్జీల పేరుతోటి మరి ఇవన్నీ తగ్గించడమే పోగా మళ్ళీ స్మార్ట్ మీటర్ల విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి స్మార్ట్ సిటీలు అనే పేరుతోటి కూడా మరి మన గుంటూరుకు సంబంధించి తాడేపల్లి మంగళగిరికి సంబంధించి కూడా మరి వాళ్ళు ప్రకటించి దీంట్లో త్వరితగతిన స్మార్ట్ మీటర్లకి బిగించేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని సరైన పద్ధతిగా మరి ప్రభుత్వం మరి ఏ రకంగా మరి దాన్ని బాధ్యత తీసుకొని చేస్తారనేది వాళ్ళు ఆలోచించాలి. 15 నెలలు అయినప్పటికీ ఇవన్నీ తగ్గిస్తూ ఉన్నారు. బాలస్వామి రామకృష్ణ అమరులయ్యారు. మన జిల్లాకు సంబంధించి సత్తెనపల్లికి సంబంధించినటువంటి బాలస్వామి కూడా అమరైనటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలో విధించినటువంటి ట్రూ అప్ ఛార్జీలు, అదనపు ఛార్జీలన్నీ రద్దు చేస్తానని, ఆదాని యొక్క లాభాలను ఆశించి పెట్టేటువంటి స్మార్ట్ మీటర్ని పగలగొట్టమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు నేడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి తల ఒగ్గి ఇవాళ ఆదానికి, అంబానీకి ఏజెంటుగా వ్యవహరిస్తూ ఇవాళ ఆదానికి కొన్ని వేల కోట్ల రూపాయల లాభాన్ని చేకూర్చే విధంగా ఈ స్మార్ట్ మీటర్లు ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే మేము వ్యతిరేకం కాదు, కమ్యూనిస్టు పార్టీలుగా వ్యతిరేకం కాదు. కానీ స్మార్ట్ మీటర్ల పేరుతోటి ఒక్కొక్క మీటర్ పైన ఒక 25,000 రూపాయలు ఒక రాబోయే 5 సంవత్సరాల కాలంలో పేద ప్రజలపైన విధించి ఈ స్మార్ట్ మీటర్ల యొక్క డబ్బునంతా కూడా ఆదాని యొక్క అకౌంట్లోకి జమ చేయడానికే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకున్నది. అందువల్ల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ ని రీవెరిఫికేషన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పెన్షన్ తొలగించడం దుర్మార్గమైన చర్య అని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు బొక్క అగస్టిన్ వ్యాఖ్యానించారు. జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో అర్హత ఉన్న దివ్యాంగుల పెన్షన్ ని తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తే కూటమి ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటుందని విమర్శించారు. కాళ్ళు చేతులు సరిగ్గా లేని మేము ప్రభుత్వ ఆఫీసుల్లో మెట్లెక్కి అధికారుల్ని కలవటం చాలా కష్టతరం అవుతుంది. దివ్యాంగులకి తొలగించిన పెన్షన్లని సచివాలయ ఉద్యోగుల ద్వారా పరిశీలించాలని కోరారు. నూతనంగా జారీ చేసిన సదరన్ సర్టిఫికేట్ లో అచ్చు తప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. దివ్యాంగులకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. నా పేరు బొక్క అగస్టిన్, గుంటూరు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిని. ఈరోజు ప్రెస్ మీట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా గత 14 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకాల్లో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు కూడా మోసం చేయటకు ఒక పెద్ద పన్నాగం జరిగింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దివ్యాంగులపై ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వానికి మా యొక్క దివ్యాంగుల బాధను తెలియజేయటకు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది దివ్యాంగులు అర్హత కలిగి కూడా ఎంతోమందికి పెన్షన్స్ తీసివేస్తున్నట్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులు మొట్టమొదటగా చాలా సంతోషపడ్డారు. మొన్న ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ దివ్యాంగులకు పెన్షన్ డబల్ చేస్తాము, 6,000 3,000ని 6,000 చేస్తాము, 100% ఉన్న వాళ్ళకి 15,000 చేస్తాం అనగానే దివ్యాంగులు సంతోషపడి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే రాగానే 6,000 ఇచ్చింది సంతోషం, 15,000 ఇచ్చింది సంతోషం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మా దివ్యాంగులు దాన్ని పసిగట్టలేకపోయి ఉన్నారు. ఆ కొద్ది రోజులు పోగానే పెన్షన్ ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ అని పెట్టి దివ్యాంగులలో ఎంతోమందిని
మానసికంగా గురి చేసి ఉంది. ముఖ్యంగా ఇక్కడ 100% ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ డాక్టర్స్ కాకుండా ప్రైవేట్ డాక్టర్లను ఇళ్లకు పంపించి వాళ్ళ చేత సర్వే చేపించి వాళ్ళలో అనేక మంది పెన్షన్స్ తీసివేసి ఉంది. కొంతమందికి 15,000ని 6,000 చేసి ఉంది. అదేవిధంగా కొంతమందిని అయితే ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి. ముందుగా ఈరోజు ఇక్కడ మనందరం సమావేశం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెన్షన్లు, దివ్యాంగుల యొక్క పెన్షన్లు అనర్హత అనే పేరుతో గ్రామ స్థాయిలో కానీ అదే మున్సిపల్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తొలగించడం జరుగుతూ ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నిజంగా అనర్హత ఉంటే తప్పనిసరిగా తీసివేయాలి, అది మేము కాదనలేము. కాకపోతే దానికి ఒక ప్రాసెస్, కొంత టైం లిమిట్ పెట్టి దానికి డేటా గ్యాదర్ చేసి నిజంగా ఇతను అనర్హుడా కాదా అని తేల్చుకున్న తర్వాతే తీసేయాలితే అప్పటికప్పుడు అందరికీ నోటీసులు ఇచ్చేసేసి పెన్షన్లు ఆపేయడం చాలా దారుణకరమైనటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఒకటే చెప్తా ఉన్నాను, పెన్షన్లు పెంచారు, సంతోషమే. 10 మందికి ఇచ్చే పెన్షను 100 మందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చొప్పున. సో కాబట్టి నేను చెప్పే ప్రధానమైన విషయం ఏంటంటే దయచేసి దివ్యాంగుల యొక్క ఆత్మ ఇది ఎలాంటిదంటే వాళ్ళ యొక్క సామాజిక భద్రత. ఇది ఉద్యోగాలు ఉండవు వాళ్ళకి, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వరు వికలాంగులకు. వాళ్ళకి వాళ్ళకి భరోసా ఏంటంటే కేవలం ప్రతి నెల వచ్చేటువంటి పెన్షన్ మాత్రమే. అలాంటి పెన్షన్లను అనర్హత పేరుతో రాష్ట్ర స్థాయిలో కొన్ని లక్షల పెన్షన్లు తొలగిస్తున్నట్టుగా మాకు సమాచారం అందింది. వైసీపీ పార్టీ ఏ చిన్న అవకాశం దొరికినా జరగబోయే అభివృద్ధి సంక్షేమాన్ని పక్కదోవ పట్టించే విధంగా, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చే విధంగా ఫేక్ పోస్టుల్ని పెట్టి అందరినీ ఇబ్బందికి గురి చేస్తున్నారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఎవరు ఆలోచించిన విధంగా మహిళలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని అన్నారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వం అనేక విషయాలపై పక్కదోవ పట్టించే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్నారని, వారిని తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల ద్వారా మరింత విస్తృత స్థాయిలో పనిచేయవలసి ఉందని పిలుపునిచ్చారు. ఈరోజు ఏ చిన్న అవకాశం దొరికినా జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని పక్కదోవ పట్టించేటువంటి విధంగా, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చేటువంటి విధంగా ఈరోజు ఫేక్ పోస్టులు చేస్తూ ఏ విధంగా అందరిని ఇబ్బంది పెడతా ఉన్నారో మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీ శక్తి కార్యక్రమం, ఏదైతే ఉచిత బస్సు కార్యక్రమం, గతంలో ఏ నాయకుడు ఆలోచించినటువంటి విధంగా మహిళలకు వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఒక వాతావరణాన్ని కలిగించాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి ఆలోచనలో అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద అనవసరమైనటువంటి విషయాలతో పక్కదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వైసీపీ పార్టీని తిప్పికొట్టాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సతీష్ లాగా ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసినట్టు సామాజిక మాధ్యమాల ద్వారా మరింత విస్తృతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి కార్యకర్తలకు, నాయకులు తప్పకుండా పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.